సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక సర్కారు సరికొత్త వివాదానికి తెరతీసింది. చిక్మంగళూరు జిల్లాలోని ముడిగెరెలో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ భాషలో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కొత్త వివాదాన్ని రేకెత్తించింది. ఇప్పటికే ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. కన్నడ భాషను అమితంగా గౌరవించే కర్ణాటకలో భాషాపరమైన వివాదానికి ప్రభుత్వమే కారణం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సామాజిక స్వరూపాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ముడిగెరే చిక్మంగళూరులో అంగన్వాడీ టీచర్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు ఉర్దూ భాషలో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు చోట్ల జనాభాలో 31.94% మేర ముస్లింలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం భాష ప్రాతిపాదికన ఉద్యోగాలను కల్పిస్తోందనే వివాదానికి కేంద్ర బిందువైంది. రాజకీయంగా ఒక సామాజిక వర్గాన్ని బుజ్జగింపు చర్యగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆదేశాలు రాష్ట్ర భాషా సమైక్యతను దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.